తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో జోరు పెంచారు టీవీకి అధినేత విజయ్. మీట్ ద పీపుల్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం వాసులతో సమావేశమయ్యారు. చెన్నై శివార్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం. ఇందులో 35 గ్రామాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు 1500 మంది పాల్గొన్నారు. మరోవైపు జనాన్ని ఎలా అదుపు చేయాలనే దానిపై శిక్షణ పొందుతున్న కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు విజయ్. వీరికి రిటైర్డ్ పోలీస్ అధికారులు శిక్షణిస్తున్నారు. రోజుకు 100 మంది వాలంటీర్లు శిక్షణ పొందుతున్నారు. పోలీస్ నియామకాల తరహాలో ఫిట్నెస్ పరీక్షలు చేసి ఈ కార్యకర్తలను ఎంపిక చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమన్నారు టీవీకే అధినేత విజయ్. డీఎంకే ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలందరికీ సొంతిళ్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండడమే తన లక్ష్యమన్నారు. சொல்லாமலாம் இருக்க மாட்டோம். இப்ப கூட கரூரை பத்தி பேசுவேன்னு எதிர்பார்த்திருப்பாங்க. அதை நான் கொஞ்சம் அப்புறமா பேசுறேன். பட் இப்போ நம்மளுடைய விஷன் என்னன்னு சொல்லணும்னு நான் கொஞ்சம் ஆசைப்படுறேன். நம்ம ஆட்சிக்கு வந்தா அது என்ன வந்தா வருவோம். மக்கள் கண்டிப்பா நம்மளை வர வைப்பாங்க. மக்களுக்கான ஆட்சியை மக்களே விரும்பி வர வைக்கத்தானே செய்வாங்க. அப்படி மக்களால் அமைக்கப்பட போற நம்ம ஆட்சியில நம்ம என்ன செய்ய போறோம்ன்றது அதுக்கான அந்த தேர்தல் அறிக்கையில அதுக்கான விளக்கத்தை டெஃபினட்டா கொடுப்போம். பட் அதுக்கு முன்னாடி ஒரு சின்னதா லைட்டா நான் கொஞ்சம் அதை சொல்லணும்னு ஆசை. ఇక మీట్ ది పీపుల్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం వాసులతో సమావేశమయ్యారు టీవీకి అధినేత విజయ్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ అందిస్తారు. కార్తిక్, చెప్పండి, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత మళ్లీ విజయ్ సభ నిర్వహించబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా దాదాపు 2 నెలల తర్వాత టీవీకే పార్టీ అధినేత ప్రజల మధ్యలోకి రావడం కూడా జరిగింది. ఇక దీనికి కూడా చాలా రకాల సమస్యలు కూడా ఎదురైనటువంటి పరిస్థితి, వాటన్నింటినీ కూడా దాటుకుంటూ కూడా సుమారు 2000 మందితో ఈ రోజున కాంచీపురంలో సమావేశమయ్యారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరవడం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను ఏదైతే అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలను అమలు చేస్తాం, ముఖ్యంగా భద్రతకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, ఉద్యోగం, బైక్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు డిఎంకేని టార్గెట్ గా కూడా చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశంలో కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా తనతో పెట్టుకుని తనను టచ్ చేసి అనవసరంగా వాళ్ళు తప్పు చేశారు, భవిష్యత్తులో తలుచుకుని బాధపడతారంటూ కూడా చాలా హార్డ్ గానే ఏదైతే డిఎంకేని టార్గెట్ గా చేస్తూ కూడా ఆయన ప్రసంగం మొత్తం కూడా సాగిందనే చెప్పాలి. దాదాపు 42 నిమిషాల ప్రసంగంలో గతంలో జరిగినటువంటి విషయాలతో పాటు డిఎంకే ఈ మధ్య కాలంలో ఈ గత 5 ఏళ్లుగా కూడా చేస్తున్నటువంటి అరాచకాలు, దోపిడీని అంతా కూడా వివరించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంచీపురంలో పాలార్ నదిలో 1000 కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా జరిగింది. దాదాపు 4000 కోట్లకు పైగా కూడా ఉన్నటువంటి ఇసుకను మొత్తం కూడా దోచేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా కూడా డిఎంకే అవినీతి పాల్పడిందంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కూడా జరిగింది. అదే తరహాలో బీజేపీకి కూడా వ్యతిరేకంగా కూడా ఆయన పలు మాటలు కూడా మాట్లాడడం కూడా జరిగింది. గతంలో ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా తొలి రౌండ్కే వెళ్ళిపోతూ ఉంటారు. అది నడిగర్కి సంబంధించినటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. రైట్ కార్తిక్, థాంక్స్.